నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. మామూలుగా వాహనాలు అవి కొన్నప్పుడు గుడికి వెళ్ళి పూజించుకోవడం, అంటే దానికి సంబంధించిన పూజలు అవి చేస్తాము. అప్పుడు పూలమాల ఇస్తే దానికి వేసుకోవడం ఓకే. ఇప్పుడు మనం గుడికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విగ్రహానికి వేసిన పూలమాల మనకి చేతికి ఇచ్చినప్పుడు అది మన వాహనాలకి వేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు చేప అనుకుని చెయ్యి పెడితే అది ముసలైపోయింది సమాధానం. ఎందుకంటే ఇలాంటి తప్పు పనే ఓ మహానుభావుడు చేశాడు. ఎవరంటే ఇంద్రుడు. ఐరావతం ఎక్కి వెడుతుంటే ఎదురుగున్న దుర్వాస మహర్షి వస్తున్నాడు. ఆ దుర్వాస మహర్షికి కొంచెం కథ పెద్దది, సూక్ష్మంగా చెప్తాను. ఒక అప్సరస పరమశివుణ్ణి దర్శించి ఆయన ఇచ్చిన పూలమాల ధరించి వస్తోంది పాపం. ఈయనకి ఏం పని చెప్పండి, అమ్మాయి ఆ పూలమాల నాకు ఇస్తావా అన్నట్ట. ఇచ్చింది ఆవిడ. ఈయన వేసుకున్నాడు. వేసుకుని మళ్ళీ చేతితో తీసి పట్టుకోగానే అనుకోకుండా ఇంద్రుడు వచ్చాడు. ఎదురు శాస్త్రం ఏమిటంటే పెద్దలైన వాళ్ళు వచ్చినప్పుడు దండం పెట్టాలి, నిజమే. కానీ సింహాసనం మీద ఉన్నా వాహనం మీద ఉన్నా అది ఖాళీ చేసి దండం పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని అక్కడి నుంచే మనవాడు పైనుంచి ఇలా కిందకు చూసి గురువుగారు నమస్కారం అన్నాడు పాపం. అనగానే తిరస్కారం కుదరదు కదా, పురస్కారం చేయాలి. ఈ పూలమాల ఇంద్రుడికి వేశాడు, ఇలా విసిరి కొట్టాడు. మనవాడు ఇలా వాసన చూసి ఏనుగు కుంభస్థల మీద పెట్టాట. దుర్వాసుడికి పిచ్చెక్కించిన సువాసన అది. అలాంటిది ఏనుగుకి పిచ్చెక్కదా? ఆ పూలమాల తీసి కింద పడి తొక్కి 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 ముక్కలు చేసి పారేసింది ఆ ఏనుగు ఐరావతం. వెంటనే దుర్వాసుడు శాపం పెట్టాడు. అద్భుతమైన కానుక నేను ఇస్తే వాహనం మీద పెట్టావు నువ్వు దుర్మార్గుడివి, నీ సంపద యావత్తు సముద్రం పాలైపోగాక. క్షీరసాగర మథనానికి మన ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే, తెలుగులో అయితే పూర్వరంగా ఉంటాం, ఆధునిక పరిభాష బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. సరే, ఇది అంచేత ఎప్పుడైనా మీకు అలంకారముగా ఇచ్చిన దేవాలయంలో ఉన్నవి వాహనం మీద వెయ్యకూడదు. అక్కడ ధరించి విడిగా తీసుకోవాలి. చాలామంది భక్తుల పాపం అది వేసుకుని ఎలా ఉంటుంటారు. కాదు, పెద్దలు ఇచ్చిన తీసుకుని మళ్ళీ చేతిలో పెట్టి ఎదురుకుండా పెట్టుకోవాలి. ఇంటికి పట్టుకెళ్ళి గుమ్మానికి వెళ్ళాడదీయచ్చు, తప్పేం లేదు. ఒకవేళ అది ఎండిపోయినా పర్వాలేదు అనుకున్నది, అది మన ఇళ్లలో ధనం పెట్టుకునే ప్రాంతం ఉంటుంది కదా, దాంట్లోనూ పెట్టుకోవచ్చు. అంతే తప్ప వాహనం మీద మాత్రం వెయ్యకూడదు. ఎందుకని? వాహనానికి పూజ చేసిన అలంకరించే అది తప్ప మనకు అలంకరించిన ఈ పూలమాల పొరపాటునుడా వాహనానికో ఇంట్లో పెంచి కుక్కకి ఇలా మెళ్ళ వేసి ఫోటో తీయించుకోవడాలు, ఇలాంటి కొంపలు అంటించే పనులు చెయ్యకూడదు. ఇది ఇంద్రుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన కారణం ఇది. అందుకనే ఐరావతానికి ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇంద్రుడు పొరపాటు కూడా ఇలాంటి అలంకారాలు చేయలేదు. ఇది మొత్తం 5-6 పురాణాల్లో ఉంది. ఇది తెలియక చాలామంది పెద్ద పెద్ద దేవాలయాలకు వస్తుంటారు. పెద్ద పెద్ద అధికారులు, ఉన్నతాధికారులు, ఉన్న అధికారులు వీళ్ళంతారు వేస్తుంటే బయటికి రాగానే దాని మీద వేసేయడం, మళ్ళీ అది ప్రధాన నగరానికి రాగానే ఆ పోస్టింగ్ అవ్వడం జరిగింది తిరుమలకి గతంలో కూడా 76 ప్రాంతాల్లో. అంచేత దయచేసి అలాంటి పూలమాలల్ని గౌరవించండి. ఆ పూలమాలలు ఏమిటో తెలుసురా, ఒక్కొక్కరు భగవంతుడి దగ్గరికి చేరిన మన పితృదేవతలు అంటుంది మనకి వీరమిత్రోదయం అనే గ్రంథం. అది ఒట్టి పువ్వులు కాదు, మీరు కోసి చేసి పట్టుకెళ్ళారు, కానీ స్వామి మెడలో పడగానే మన పితృదేవతలు దాంట్లో ఉంటారు. దీన్నే దాంట్లో తిరుపతిలో ముత్యాల పందిరి అంటారే, ముత్యములు కాదు ముక్తులు, వాళ్ళంతా మోక్షాన్ని పొందిన వాళ్ళు. ఇంత అర్థం ఉంటుంది. అంచేత పూలమాలని గౌరవిద్దాం మనం. అది మనం వేసుకున్నది మనకి వేసింది గౌరవంగా తీసుకెళ్దాం. మన ఇంటి గుమ్మానికి అలంకరించండి, లేదా పూజా మందిరంలో పెట్టుకోండి, లేదా ధనం దాచుకునే చోట పెట్టుకోండి, మంచిది. లేదా ధరించండి, ధరించి వాడిపోతే తీసేయండి, ప్రమాదం లేదు. వాహనం మీద మాత్రం ఉంచకూడదు. అది సంగతి. చాలా మంచి విషయం, చమత్కారంగా క్లుప్తంగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. స్వస్తి.